Good morning. Day 2. సో ఇప్పుడే జస్ట్ లెగ్సీ లియోని యాజ్ యూజువల్ వాకింగ్ తీసుకెళ్ళి వియన్నాలో ఉంటే బ్రేక్ఫాస్ట్కి జనరల్గా నేను హాట్ డాగ్స్ లేకపోతే మ్యాగీ ఆర్ ఎర్లీగా లంచే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట. మార్నింగ్ జస్ట్ హాట్ వాటర్ తాగి. సో కొత్త ప్లేస్కి వచ్చాక కొత్త చేంజెస్ ఉంటాయి కదా. సో ఇవాళ రాజు అయితే ఎప్పుడు మ్యూస్లీ అలా తింటాడు. సో నేను కూడా కార్న్ఫ్లేక్స్ తిందామని ఫిక్స్ అయ్యాను అనమాట. కప్పు భలే క్యూట్గా ఉంది కదా. యాక్చువల్గా బౌల్స్ ఏం లేవు కార్న్ఫ్లేక్స్ తినడానికి. సో నాకు మీగడ తొరకలు వస్తే ఇష్టం ఉండదు అసలు. బౌల్స్ ఏమి లేవు అనమాట. ఓన్లీ చిన్న కప్సే ఉన్నాయి. ఇది కూడా నిన్న వెళ్ళి తెచ్చుకున్నాం అనమాట. దీనికన్నా చిన్న కప్స్ ఉంటాయి. సో దీంట్లోనే ఇవాళ కార్న్ఫ్లేక్స్ తినాలి. నేను షుగర్ ఎక్కువ వేసుకుంటా. 2 big spoons. షుగర్ నేను ఎక్కువే తింటా. కొంచెం పాలు కూడా తక్కువే, అసలు తాగను. ఇంకేదో కొంచెం బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ ఆప్షన్స్ తక్కువ ఉంటాయి కదా. సో ఏదో ఒకటి తినాలని చెప్పి కార్న్ఫ్లేక్స్ అనుకుంటున్నాను. చూద్దాం ఎన్ని రోజులు తింటాను. యాక్చువల్గా అనుకున్న ఈసారి ఇండియా వస్తే మంచి చిన్న గ్రైండర్స్ ఉంటాయి కదా, మినీ గ్రైండర్స్ ఉంటాయి కదా, అవి తెచ్చుకొని చక్కగా బ్రేక్ఫాస్ట్ ప్లాన్ చేసుకోవాలి ఎవ్రీడే మార్నింగ్ అనుకున్నా. బట్ యాక్చువల్గా నేనే అనుకుంటే రాజు అస్సలు ప్రిఫర్ చేయడం అనమాట ఇండియన్ బ్రేక్ఫాస్ట్. మ్యూస్లీ ఆర్ ఇంకేదన్నా కొంచెం హెల్తీగా తినడానికే చూస్తాడు. సో అట్లీస్ట్ వీక్లీ 2 times అయినా మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్ తింటే బెటర్ అనిపిస్తుంది నాకు. అనుకుంటాం కానీ అన్హెల్దీ అని. ఈ ఇడ్లీలో కూడా మినప్పప్పు వాడతారు. ఇడ్లీలో మినప్పప్పు కూడా చాలా బలం అంటారు యాక్చువల్గా. సో ఇండియన్ బ్రేక్ఫాస్ట్ కూడా మంచిది లిమిటెడ్గా తింటే. యాక్చువల్గా వాషింగ్ మిషన్ అయితే వీళ్ళు ఎక్కువ ఎవరు ఉండరు కదా ఇక్కడ. సో అదేమో బ్లాక్ అయిందన్నమాట. రాజు అదే చూస్తున్నాడు వీడియోస్. వాటర్ బ్లాక్ అయింది, ఎర్రర్ అని చూపిస్తుంది ఆన్ చేస్తుంటే. వాషింగ్ మిషన్ పని చేయకపోతే నా పని అయిపోయింది. చేత్తో ఉతకాలో లేకపోతే ఏం చేయాలో మరి. ఓనర్స్ నన్ను అడిగి చూడాలి. ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు తినేదాన్ని కార్న్ఫ్లేక్స్. ఈ కప్ నాకు చాలా నచ్చింది. నిన్న బయటకు వెళ్ళినప్పుడు ఇక్కడ కాఫీ కప్స్ అలా ఏం లేవన్నమాట. నార్మల్ ఒక గ్లాస్ ఉంది. సో అందుకని నిన్న కొన్నాను అనమాట. బాగుంది కదా క్యూట్గా. నేను బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఆ బయట వ్యూని చూస్తూ అలా తింటున్నాను అనమాట మార్నింగ్. చాలా బాగుంది బయట వ్యూ అయితే. వెదర్ అయితే మేము వచ్చిన రోజు నుంచి ఇలా మబ్బుగానే ఉంది. నెక్స్ట్ వీక్ అంతా కూడా ఇలాగే చూపిస్తుంది అనమాట. ఇంక ఇక్కడే ల్యాప్టాప్ అన్నీ ఉంటాయి. ఎందుకంటే ఇది యాక్చువల్గా ఎక్కువ అంత స్పేస్ ఉండదు కదా, ఆఫీస్ స్పేస్ ఏమి. సో డైనింగ్ టేబుల్ని ల్యాప్టాప్ పెట్టి ఆఫీస్ స్పేస్గా యూజ్ చేస్తున్నాం అనమాట. అసలు ఎక్కడికి బయటకు వెళ్ళే ఇదైతే లేదు. ఎందుకంటే ఇక్కడ స్టిల్ జనాలు లేకపోయినా కూడా వెదర్ అసలు బాగాలేదు. ఈ వీక్ అంతా కూడా అసలు ఇట్లాగే క్లౌడీగా ఉందన్నమాట. రెయిన్ పడేలాగా. బట్ వర్షం అయితే పడట్లేదు. ఇంటి దగ్గరే ఏదో ఒకటి చేయాలన్నమాట. సో ఇంకా నాకు వేరే క్లాసెస్ కూడా ఉన్నాయి. జర్మన్ కోర్స్ స్టార్ట్ చేశాను. లాస్ట్ మంత్ ఒక పార్ట్ అయిపోయింది. సో ఈ మంత్ ఇంకొకటి స్టార్ట్ చేయాలన్నమాట. యాక్చువల్గా ఇండియా వస్తానేమో అని బ్రేక్ ఇచ్చాను. మళ్ళీ ఇండియా వెళ్ళాక ఎలాగో మనం ప్రాక్టీస్ చేయ మర్చిపోతామని. సో అది క్యాన్సిల్ అయింది కాబట్టి అది కూడా చూడాలన్నమాట. వాళ్ళకి కాల్ చేసి నెక్స్ట్ లైసెన్స్ ఎప్పుడు ఉన్నాయో. యాక్చువల్గా మైండ్ కొంచెం రిఫ్రెష్ అయినప్పుడు మనకి
కొత్త ఆలోచనలు, కొత్త థాట్స్ వస్తాయి కదా, యాక్చువల్గా ఏం చేయొచ్చు, ఇంకా కొత్త కొత్త థాట్స్ అనేది జనరేట్ అవుతూ ఉంటాయి మనకి, మైండ్ కొంచెం రిఫ్రెష్ అయినప్పుడు. సో అందుకే ఎప్పుడు ఒకే ప్లేస్లో కాకుండా కొంచెం, ఇప్పుడైతే కుదరదు కానీ జనరల్గా అలా ట్రిప్స్కి, వెకేషన్స్కి ప్లాన్ చేసేది అందుకే అనమాట. ఎస్పెషల్లీ ఇక్కడైతే అసలు సమ్మర్ వస్తే ఇంట్లో ఉండే ఛాన్సే ఉండదు వీళ్ళు. ఇప్పుడు కరోనా కాబట్టి కొంచెం ఏమన్నా ఉంటున్నారేమో కానీ వెకేషన్ ఎవ్రీ 6 monthsకి వెకేషన్కి వెళ్ళకుండా ఉండరు. మినిమం 6 months కూడా కదా, ఎవ్రీ 3-4 monthsకి వెకేషన్కి వెళ్తారు, వెకేషన్ తీసుకుంటారు అనమాట. సో అలా వెళ్తే మనం కూడా రిఫ్రెష్ అవుతాము, కొత్త ఎనర్జీ వస్తుంది, కొత్త థాట్స్ వస్తాయి, కొత్తగా మన లైఫ్లో ఇంకేమన్నా ప్లాన్ చేసుకోవాలన్నా కూడా మనకి అంటూ టైం దొరుకుతుంది అనమాట. సో యా, నాకు బ్రేక్ఫాస్ట్ అంటే అసలు ఎంత ఎక్కదనడానికి కారణం అది నిజస్వరూపం ఇదనమాట. షాక్ అండి, స్టిల్ ఇంకా ఉంది, ఇందాక నుంచి తింటున్నాను. ఇంత చిన్న కప్పుడు కార్న్ఫ్లేక్స్ నేను తినలేకపోతున్నాను. సో అదనమాట, అస్సలు నాకు ఈ పాలు, కార్న్ఫ్లేక్స్ ఇలాంటివి నచ్చవు, బలవంతాన్ని అలవాటు చేసుకుంటున్నా. ఇంకా కార్న్ఫ్లేక్స్ అంటే గుర్తొచ్చింది, చిన్నప్పుడు మాకు మా చెల్లికి పాలు ఇచ్చేవాళ్ళు, డెఫినెట్గా పాలు తాగాలన్నమాట ఇంట్లో. నాకేమో అప్పటి నుంచే పాలు ఇష్టం ఉండదు కాదు. అండ్ ఏం చేసేదాన్ని అంటే, మా చెల్లికి ఇష్టమే పాలు, పెరుగు ఇవన్నీ, బట్ తనకి కూడా ఎప్పుడైనా టైం ఉండాలన్నమాట, గబగబా తాగేసి వెళ్ళిపోవాలంటే అసలు అవ్వదు. మా చెల్లితో కూడా గంట తింటుంది, గంట తాగిద్ది అనమాట అప్పట్లో, ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. సో అప్పుడు మా ఇంటి పక్కనే ఒక బిల్డింగ్ ఉంటుంది, ఆ బిల్డింగ్లో పైన ఉండదు అనమాట ఇల్లు, జస్ట్ కింద ఒక ఫ్లోరే అనమాట. సో అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే, పక్కన కాకని ఒక గిన్నె ఉండేది, కాకి రోజు ఒక ముద్ద పెడతారు మా ఇంట్లో. సో ఆ గిన్నెలో పాలు పోసేసేవాళ్ళు, ఇద్దరం పోసేసి గబగబా ఆ గిన్నెని ఆ డాబా మీద పెట్టేవాళ్ళం, పిల్లులు తాగే అనమాట. తర్వాత కొన్ని రోజులకి అర్థమయ్యేది కదా మా ఇంట్లో వాళ్ళకి, ఏంటి పిల్లులు వస్తున్నాయి, పిల్లులు ఎక్కడి నుంచి అలవాటైనాయి అసలు, అది ఇది అనుకునేవాళ్ళు. తర్వాత తీరా చూస్తే మాకు అనకార్యం అనమాట, రోజు ఇచ్చిన పాలు అలా పిల్లికి పోసేసేవాళ్ళం. అక్కడ కూడా ఏంటంటే పారపోసేస్తే పాపం అన్న ఇది ఉండేది అనమాట, ఫుడ్ వేస్ట్ చేయకూడదని. సో అక్కడ కూడా తెలివిగా మేము పిల్లికి పోసేవాళ్ళం. సో అప్పుడు ఎలా సాటిస్ఫై అయ్యేవాళ్ళం అంటే, ఓకే మనమేం పారపోయట్లేదు కదా, జంతువుకి, పాపం మూగ జంతువుకే కదా పెడుతున్నాం అని నేను మా చెల్లి సాటిస్ఫై అయిపోయేవాళ్ళం. ఆ మెమరీస్ అన్నీ తలుచుకుంటే నాకు భలే అనిపిస్తుంది చిన్నప్పుడు. ఆ పాలు కాగు, నేను తాగేసి ఎక్కడికి వెళ్తావు? అది యాక్చువల్గా ముందు ఫ్రంట్ లైన్లో క్లీన్ చేస్తే అవ్వలేదు, వాడు యాక్సిడెంట్ ఏమన్నాడు. ప్రాక్టికల్గా ఇంత దగ్గరగా పిల్లి అరవడం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఎలా అరుస్తాను చూడండి. నో నో దగ్గరికి రాకు, నాకు భయం. ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు నువ్వు? నీకు అక్కడ చక్కగా పాలు కూడా పెట్టారు, ఇంకెందుకు ఏడుస్తున్నావు నువ్వు? అమ్మో ఊరికే అరిచా, వద్దు దూకొద్దు ప్లీజ్. బాబోయ్ చండాలంగా పిల్లిని పిలిచి మరి భయపడతావు అంటే ఇదే. అక్కడే కూర్చో నువ్వు. యాక్చువల్గా మేము ఇక్కడికి వచ్చిన రోజు పబ్లిక్ హాలిడే అనమాట. సో సూపర్ మార్కెట్స్ అయితే ఏమీ లేవు, సో ఇంట్లో ఉన్నాయి మాత్రమే తీసుకొని వచ్చాము. జస్ట్ ఇప్పుడే వెళ్ళి, ఇవాళ ఫ్రైడే కాబట్టి ఇవాళ వెళ్ళి కొంచెం ఇంట్లోకి టొమాటో అండ్ వెజిటేబుల్స్ కొన్ని కావాల్సినవి ఉన్నాయి, తెచ్చుకుందామని స్టార్ట్ అయ్యాం. సో యా ఇప్పుడే కిందకు వచ్చాము, ఎండగా ఉంది అనుకునేలో వర్షం పడుతుంది. వీక్ అంతా అలాగే చూపిస్తుంది. సో రేపు సండే కదా, సూపర్ మార్కెట్కి వెళ్తున్నాం అనమాట, కొన్ని ఐటమ్స్ కావాలి ఇంట్లోకి. సో అందుకని వెళ్తున్నాము. వర్షం పడుతుంది. సో సూపర్ మార్కెట్కి వెళ్తున్నాం అనమాట, రేపు సండే కదా, ఇవాళ వెళ్ళి తెచ్చుకుందామని వెళ్తున్నాము. చూడాలి, లేట్గానే స్టార్ట్ అవుతున్నాము, అసలు ఉన్నాయా లేవు. ఫస్ట్ టైం వెళ్తున్నాం అనమాట ఇక్కడ సూపర్ మార్కెట్కి. లెట్స్ సీ.
లియో గాడిని వ్యాగన్లో కూర్చోబెట్టాలి. లియోని వ్యాగన్లో కూర్చోబెడుతున్నాడు రాజు, ఎందుకంటే లోపలికి వాక్ చేస్తే అయితే అలౌడ్ కాదనమాట. బయట వదిలేస్తే అరుస్తుంది డెఫినెట్గా. సో సూపర్ మార్కెట్ లోపలికి వచ్చా అనమాట. చూడండి ఎంత ఫ్రీగా ఉందో, జనాలే లేరు అసలు. వియన్నాలో అయితే అసలు బాగా ఉంటారు. సో మేబీ ఇది విలేజ్ సైడ్ కదా, అన్నీ కూడా మనకి ఫ్రెష్గా దొరుకుతాయి అనుకుంటా. బ్రెడ్, ఇంకా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అవన్నీ కూడా. జీడిపప్పులు ఎలా ఉన్నాయంటే జనరల్గా వియన్నాలో అయితే ఇలా బ్యాగ్స్లో ఉంటాయి, అదే ఐ మీన్ చిన్న చిన్న కవర్ ప్యాకెట్స్లో అమ్ముతారు. బట్ ఇక్కడైతే ఇలా మనకు లూజ్గా దొరుకుతున్నాయి అనమాట. కొంచెం తీసుకున్నాము, బాగుంటే మళ్ళీ ట్రై చేయొచ్చు. పిస్టాషియస్ కూడా ఉన్నాయి. లెమన్ కావాలా? లెమన్ సో లెమన్ ఉన్నాయి, బనానా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. స్ట్రాంగ్ మంచి తీసుకో. లోపల ఉన్నాయి చూడు, మంచి దాని పక్కన స్ట్రాంగ్. కీరా, టొమాటో ఇది తీసుకున్నా. వేరే తీసుకోవచ్చు కదమ్మా. ఇది మన తిరుగుతున్న వేరే తీసుకోవాలి. వంగిపోయింది చూడు, అన్నీ అలాగే ఉన్నాయి రాజు. ఈ టొమాటో తీసుకున్నా, బట్ నాకు ఇవి నచ్చినాయి. పండుగ తీసుకోవచ్చు అక్కడ. పండుగ బా ఏం తింటారా బాబు, ఆ పప్పులు ఈ పప్పులు ఎన్ని ఉంటాయో అసలు. పప్పులు అయితే అసలు ఎన్ని టైప్ ఆఫ్ సీడ్స్ ఉంటాయంటే తినడానికి, డ్రై ఫ్రూట్స్ కానీ అవన్నీ ఏం తింటారో కానీ ఇవన్నీ అవే అసలు. రైస్ అయితే పెద్ద బాస్మతి ప్యాకెట్ ఉంది. ఎంత ఉంది? 699 ఉంది. సమ్మర్ వచ్చింది కదా, అసలు ఐస్ క్రీమ్స్ అయితే ఎన్ని ఉన్నాయంటే, ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే. శాండ్విచ్ ఐస్ క్రీమ్ అంటే ఇది చూడండి, చాలా వెరైటీస్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. అబ్బా ఇవన్నీ కూడా ఐస్ క్రీమ్సే. ఇప్పుడు మీకు కనిపించేవన్నీ ఐస్ క్రీమ్సే. ఇంకా అవి కాకుండా కింద కూడా ఉన్నాయి చాలా పేస్ట్రీస్ అండ్ ఐస్ క్రీమ్స్. బాగానే ఉన్నాయి. వీళ్ళు మాత్రం ఎక్కడ, అన్నీ బాగానే ఉన్నాయి. వీళ్ళు మాత్రం ఎక్కడ దేనికి లోడ్ చేసుకోరు, చక్కగా పెట్టుకుంటారు అన్నీ దగ్గరలో. ఇది కావాలా? కూలింగ్ ఆయిల్ ఇదేనా? కూలింగ్ ఆయిల్ కాదు. సో ఈ విలేజ్లో ఫస్ట్ సూపర్ మార్కెట్ షాపింగ్ అయిపోయింది. అన్నిటికన్నా హ్యాపీ ఏంటంటే మనం ఏదన్నా కొంటే ఫ్రీ వచ్చినా లేకపోతే కూపన్ వచ్చినా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో వియన్నాలో ఉన్నప్పుడు ఎప్పుడు రాలా, €5 గ్రాtis వచ్చిందంటే €5 మనకి గుడ్ షైన్ అంటే ఏంటి, గిఫ్ట్. మనం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ €5తో ఏమన్నా కొనుక్కోవచ్చు అనమాట. €5 అనేది చాలా ఎక్కువ యాక్చువల్గా చెప్పాలంటే. ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు. గుడ్, హ్యాపీ. లియో గారిని అక్కడ కట్టేసాను, లోపల ఎల్లో చేయలేదు. సో అదనమాట, నాకైతే చాలా చాలా నచ్చింది ఈ విలేజ్. అండ్ పీపుల్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. మనం ఏదన్నా కొనుక్కున్నప్పుడు బయటకు వస్తే బిల్ చెక్ చేస్తాం కదా, బిల్ ఎవరికన్నా అలవాటు ఉందా? నాకైతే ఉంది. అంటే వెంటనే చెక్ చేయకపోయినా ఇంటికి వెళ్ళాకైనా చూస్తా. రాజుకైతే అస్సలు ఉండదు, బిల్లు కూడా అసలు ఉంచాడు.
నేనైతే బిల్ డెఫినెట్గా ఉంచుతాను, ఎందుకంటే ఇక్కడ ఏది కొన్నా సరే మనం రిటర్న్ ఇవ్వచ్చు ఇన్ కేస్. ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా. మీకు ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ చాలా చూపిస్తున్నాను ఆ ఛానల్లో. మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మిస్ అవ్వకుండా నోటిఫికేషన్స్ అయితే మీకు వచ్చేస్తాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. బాయ్ బాయ్.